హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జికెల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూశారు కదా, మన మంగ్లీ గారు టాప్ మోస్ట్ సింగర్లో ఒకరు ఆవిడ. తెలంగాణ నుంచి చాలా మంచి మంచి ఫోక్ సాంగ్స్తో క్లిక్ అయ్యి ప్రజెంట్ యూట్యూబ్లో చిచ్చరి పిడుగులో దూసుకెళ్ళిపోతున్నారు ఆవిడ. సో సడన్గా చూస్తే ఒక కన్నడ మూవీ, అంటే అర్జున్ గారి మేనల్లుడు ఆయన ఆల్రెడీ మైండ్ ఖరాబ్ అనే సాంగ్ ఒకటి చేశారు. తర్వాత మార్టిన్ అని డబుల్ రోల్ మూవీ క్యారెక్టర్ కూడా ఒకటి చేశారు. సో ఆయన హీరోగా వస్తున్న మూవీ కేడి. ఆ సినిమాకి సంబంధించి, అంటే అది పాన్ ఇండియా మూవీ, ఆ పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అందులో సంజయ్ దత్ గారు ఉన్నారు అండ్ ఐటమ్ సాంగ్ అనమాట. ఆ సాంగ్ని పాడింది మన మంగ్లీ గారు. సో ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉందంటే, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఏం అవసరం లేదు, జస్ట్ కేడి అని సెర్చ్ చేయండి. కేడి అని సెర్చ్ చేస్తే, కేడి అంటే కేడి సాంగ్ అని సెర్చ్ చేయండి, ఇక మామూలుగా రావట్లేదు. అంటే మంగ్లీ గారిని ట్రోల్ చేసిన వీడియోస్ కానీ ప్రతి ఒక్కరు విపరీతంగా ఇష్టం వచ్చినట్టు టెక్స్ట్ రాసేసి చేస్తున్నారు. సో దానికి సంబంధించి మంగ్లీ గారు ఆల్రెడీ క్షమాపణ చెప్పారు సోషల్ మీడియాలో అండ్ ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు. నేను పాడడం తప్పే, నన్ను క్షమించండి, ఇంకొకసారి నా సైడ్ నుంచి ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను, ఈ సాంగ్ అయితే నేను పాడి తప్పు చేశాను అనేసి సో ఆవిడ ఒప్పుకున్నారు. సో దానికి నిజంగా మంగ్లీ గారిని అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ సరే, ఇప్పుడు మంగ్లీ గారి విషయం కొంచెం పక్కకు పెడితే, ఆ టీం ఉన్నారు, అంటే కేడి మూవీ టీం ఉన్నారు కదా, మరీ అంత వల్గర్గా ఆ డైరెక్టరు ఆ లిరిక్స్ని ఎలా యాక్సెప్ట్ చేశారు, ఆ రాసిన రైటర్ అయినా కూడా ఎలా దాన్ని తీశారు. అంటే వాస్తవానికి ఇప్పుడు యూట్యూబ్లో లేదు సాంగ్, సో నేను వినడానికి కూడా నాకు ఆప్షన్ లేదు. అంటే ఏం బూతులు ఉన్నాయో తెలియదు, కానీ మరి ఇంత కాంట్రవర్సీ అయిందంటే ఖచ్చితంగా డబుల్ మీనింగ్ అండ్ బూతులు డైరెక్టే ఉండి ఉంటాయి. సో దాని గురించి ఎంత కాంట్రవర్సీ అయింది, లేకపోతే కాదు కదా. అంటే ఈ మూవీస్ వల్ల ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే ఒక కొత్త స్ట్రాటజీ సెట్ చేయాలి, ట్రెండ్ సెట్ చేయాలి, కానీ దాన్ని పాడు చేయకూడదు. సో అలా పాడు చేస్తూనే దరిద్రంగా ఇప్పుడు సాంగ్ అంత బూతులు వచ్చాయి, అంత ఘనం ట్రోల్ కాంట్రవర్సీ అయిందంటే మామూలు విషయం కాదు కదా. అది ఎంతో నెక్స్ట్ లెవెల్లో బూతులు ఉండి ఉంటాయి అందులో. సో దానికి సంబంధించి మూవీ టీంని అయితే మాత్రం డిస్కరేజ్ చేయాలి భయ్యా. అంటే ఏం చేస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు ఈ మధ్యకాలంలో మూవీస్. మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్దాం, ఒకసారి కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే సాంగ్స్ ఎంత అర్థవంతంగా ఉంటాయంటే అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం, వినడానికి వినసొంపుగా ఉంటాయి. పాత పాటలు ఇప్పుడు కూడా ఇళయరాజా గారి సాంగ్స్ కానీ, మణిశర్మ గారి సాంగ్స్ కానీ, ఇవన్నీ తల దగ్గర అలా పెట్టుకొని పడుకుంటే మైమర్చిపోయి మెల్లగా నిద్రలేకి జారుకుంటాం. అలాంటి అద్భుతమైన పాటలు ఉన్నాయి. ఇప్పుడు బాలబాబు అన్నట్టు అంతా దబిడి దిబిడే వస్తారు, ధన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అవుతుంది, కానీ సాంగ్స్లో కొన్ని సాంగ్స్ అయితే లిరిక్స్ కూడా అర్థం కావు. ఇక బ్యాక్గ్రౌండ్లో మ్యూజికే మ్యూజిక్. ఆర్పి పట్నాయక్ కానీ, కోటి గారు కానీ అండ్ చక్రి గారు కానీ ఎంత అద్భుతమైన మ్యూజిక్స్ ఇచ్చేవాళ్ళు. అలాంటి మ్యూజిక్స్, అలాంటి లిరిక్స్ సెన్స్ ఉన్న అప్పటి రోజు నుంచి ఎలాంటి రోజుకి వచ్చామో చూడండి. ఆ సాంగ్స్ ఎక్కడ, ఈ సాంగ్స్ ఎక్కడ. ఇప్పుడు కూడా వింటూ ఉంటారు, అసలు ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. ఎంత అద్భుతంగా ఉంటాయి సాంగ్స్ అవి. పాత పాటలు వింటూ 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 అభినందన సాంగ్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాలు, రీసెంట్గా అంటే ఒక 7-8 years బ్యాక్ గజరాజు మూవీ వచ్చింది. అది మేబీ తమిళ్ మూవీ అనుకుంటాను. అందులో చెప్పినాదే తన ప్రేమని, అందులో కూడా అద్భుతంగా ఉంటాయి సాంగ్స్. ఆవర సాంగ్స్ ఎంత పెద్ద హిట్, అండ్ అందాల రాక్షస సాంగ్స్ ఎంత పెద్ద హిట్, వర్షం ఎంత బాగుంటాయి. ఇక రాను 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 పెద్దవాళ్ళు అంటారు కదా, రాజుగుర్రం గాడిదైందనేసి, ఆ టైప్లో చేంజ్ అయిపోతున్నాయి. కొంచెం సెన్సిబుల్గా రాయండి లిరిక్స్, సెన్సిబుల్గా ఉండనివ్వండి. ఎందుకంటే మరి మన సినిమా ఇండస్ట్రీని మన చేతుల మనమే నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదు. చిన్న చిన్న పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూ ఉంటారు సినిమాలు. ఆ మధ్యకాలంలో బాలయ్య బాబు ఒక స్టెప్ వేశారు, ఇలా లోపలికి ఇలా పెట్టేసి ఇలా లాగుతూ లాగుతూ చేస్తూ చాలా దారుణంగా ఉంటాయి. ఆ కొరియోగ్రఫీ కూడా ఏంటది. ఇలాంటివన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పాలి అంటే డైరెక్టర్ కరెక్ట్గా ఉండాలి.
డైరెక్టర్ కరెక్ట్గా ఉంటే, ఆయన కరెక్ట్గా లీడ్ చేస్తే ఇవన్నీ రావు. ఒక సినిమా చేయడానికి మరీ ఇంత దిగజారిపోతే ఎలాగా? ఇప్పుడు బూత్ పాట పాడించారు, ఇప్పుడు ఆల్రెడీ చాలా ప్రమోషన్ అయిన తర్వాత డిలీట్ చేయించారు, అండ్ మంగ్లీ గారికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఉపయోగం ఏంటి? ఆవిడకి మంచి నేమ్ ఉండేది అండ్ సాంగ్ నిలబడేది మీరు కరెక్ట్గా చేస్తుంటే. ఆ లిరిక్ రాసే రైటర్ కన్నా ఉండాలి కదా సెన్స్, అరే ఇది రాయడం తప్పు, ఇలా రాయకూడదు అనేసి. సో కొంచెం ఇప్పటికైనా కేర్ తీసుకోండి. మీకు సినిమాలని రెఫరెన్స్గా తీసుకుంటున్నారు, అంటే పాత సినిమాలను కొన్ని రెఫరెన్స్గా తీసుకొని మూవీస్ స్టోరీస్ డెవలప్ చేస్తున్నారు. అండ్ సాంగ్స్ విషయంలో కూడా పాతవి రెఫరెన్స్ ఉన్నాయి, తీసుకోండి, నో ప్రాబ్లం. అందరు కూడా కాపీ కొట్టడం తప్పే లేదు, తస్కరించండి, నో ప్రాబ్లం. అంటే కాపీ కొట్టడం తప్పు లేదంటే యాజ్ ఇట్ ఈస్ ఉన్న సీన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడం కాదు, కొద్దిగా మోడిఫికేషన్ చేయండి, మీ స్టైల్ ఆఫ్ టేకింగ్లో మోడిఫై చేసి చూపించండి జనాలకి. మరి కాపీ కొట్టమన్నారు కదా అనేసి మళ్ళీ అంటే ట్రోల్ చేసే వాళ్ళు విపరీతంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ గారిది జులై సినిమా తీసుకోండి, ఫస్ట్ దొంగతనం సీన్తో ఓపెన్ అవుతుంది కదా, సేమ్ అదే సీన్ డార్క్ నైట్ మూవీలో ఉంది. అంటే ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూ కొంచెం 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 డెవలప్ అవుతూ కొంచెం చేంజెస్ చేయండి భయ్యా. సినిమా అనేది మీ చేతిలో పని, సంకనాగించొద్దు సినిమాని ప్లీజ్. కొంచెం కేర్ తీసుకొని చేయండి. మీ వల్ల ఆల్ ఓవర్ టీమ్కి, ఆ సినిమా టీం మెంబర్ అందరికి కూడా ఒక బ్యాడ్ నేమ్, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ డిమాండ్ చేశారు అంటే చెప్పేసేయండి. మీరు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్లో చెప్పేసేయండి. ఇప్పుడు మంగ్లీ గారు ఒప్పుకున్నారు, సో నేను పాడడం తప్పే, అంటే జనాల మనోభావాలు దెబ్బతీయడం నేను చేసిన తప్పు, సో నేను దానికి క్షమాపణ అడుగుతున్నాను, ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానని ఆవిడ చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఎవరైతే అలాంటి సాంగ్ కావాలి ఇలా ఉంటేనే సినిమాలు ఆడతాయి అన్నాడో వాడిని బయట పెట్టండి. ఒకరు బయటపడ్డారు అనుకోండి, ఇంకొకరు ఆ తప్పు చేయడానికి భయపడతారు. సో అలాంటి బూతు పాటలు, బూతు సినిమాలు, బూతు సీన్స్ సినిమాలో నుంచి తొలగించండి. ముందు చెప్పినట్టే చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్న వాళ్ళు, ఫ్యామిలీ వస్తారు, తాతయ్యలు వస్తారు, అమ్మమ్మలు వస్తారు. ఉస్తాద్ భగత్ సింగ్కి ఒక వీడియో వైరల్ అవుతుంది, ఒక ముసలాయన వచ్చి ఊగిపోతున్నాడు అక్కడ వేసే స్టెప్స్కి, పవన్ కళ్యాణ్ గారు వేసే స్టెప్స్కి. మేబీ పవన్ కళ్యాణ్ గారికి వీరమ్మనేమో ఆయన, ముసలాయన నాకు తెలిసి ఒక 60-65 ఉంటాయి, ఊగుతున్నాడు సీట్లో కూర్చొని. ఆ ఎనర్జీ తీసుకురండి. సినిమా అంటే 2.5 గంటల నుంచి 3 గంటలు ఒక ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే దురంధర్ లాగా ఒక బయోపిక్ చూపించండి, దాన్ని ఇష్టపడతారు జనాలు. ఇలా వల్గర్ పాటలు, వల్గర్ సీన్స్ మ్యాక్సిమం సినిమా నుంచి రిమూవ్ చేయండి. ఇలానే చేసుకుంటూ పోతే సినిమా ఇండస్ట్రీ సంకనాగిపోతుంది. సో ఇది గైస్ వాటి టాపిక్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కంటిన్యూగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఇలాంటి అప్డేట్ వీడియోస్ మీరు కావాలి అనుకుంటే మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన వస్తున్న కానీ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను భయ్య, ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అది కూడా జిగేల్ రాజా అని ఉంటుంది. అక్కడ మీరు ఆ పేజ్ని ఫాలో చేసి అక్కడ కూడా వీడియోస్ అప్డేట్ వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ పేజ్లో, అక్కడ కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.